హలో అండి. ఈజీ వేలో కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ వేయాలో చూసేద్దాం. ముందుగా క్యాన్వాస్ పేపర్‌ని మనకి ఏ కట్ వర్క్ అయితే కావాలో అలాగైతే ఫస్ట్ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా లైనింగ్ అయితే యాడ్ చేసి చుట్టూరా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ యాడ్ చేసి ఇలా చుట్టూరా అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ మనము ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్‌ని ఇలా అయితే మిడిల్ పార్ట్‌లో పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో, ఇలా వేసుకోవడం వల్ల మనకైతే నెక్ అటు ఇటు జరగకుండా నీట్‌గా వస్తుందండి. ఇలా మనం కట్ వర్క్ కుట్టేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా టైం తీసుకొనైతే స్టిచ్ వేయాలండి. చూడండి, పాదాన్ని పైకి లేపుతూ మనం క్లాత్‌ని నెమ్మదిగా జరుపుతూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పావించు ఖర్చుతోటి. బిగినర్స్ అయితే ఈజీ వేలో చూడండి, పావించు ఖర్చుతో అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెమ్మదిగా మనము స్టిచ్ వేసినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే మనకి బ్లౌజు ఉంటుందండి. సో, ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ దగ్గర నేను ఎలా తిప్పుతున్నానో చూడండి. ఆహ్, ఈ మనకి కట్ వర్క్ ఎక్కడైతే వస్తుందో, కార్నర్ ఎక్కడైతే వస్తుందో అక్కడైతే నీడిల్ కిందికి దింపాలి అండి. నెక్స్ట్ మనం క్లాత్‌ని ఇలా జరుపుతూ పాదాన్ని లేపుతూ అయితే మనము పావించు ఖర్చుతో అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో, ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనము క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైట్ వెయిట్‌గా ఉన్నప్పుడు క్యాన్వాస్ పేపర్‌కి మాత్రం మనం లైనింగ్ ముందుగానే యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేయడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్‌గా ఉంటుంది కదా! ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కదా! అప్పుడు క్యాన్వాస్ పేపర్ అనేది బ్యాక్ సైడ్ మనకి కనబడుతూ ఉంటుంది. సో, అలా కనబడకుండా ఉండాలి అంటే ఇలా క్యాన్వాస్ పేపర్‌కి మాత్రం మనం లైనింగ్ అయితే యాడ్ చేయాలండి. ఇలా పూర్తిగా మనం కుట్టు వేసుకున్న తర్వాత ఈ మిడిల్ పార్ట్‌లో ఉన్న క్లాత్ అయితే మనం కట్ చేసుకోవాలండి. సో, ఇలా ఎక్కడైతే కార్నర్స్ వస్తున్నాయో అక్కడ చాలా నెమ్మదిగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ చిన్నగా కట్ అయినా కూడా మనకి మొత్తం బ్లౌజు కట్ వర్క్ షేప్ అనేది మనకి మిస్ అవుతుందండి. అందుకని చెప్పి ఇలా నెమ్మదిగా అయితే మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్స్ ఇద్దాం. ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో అక్కడ కుట్టు దగ్గరికి